ముందుగా కుక్కర్ లో 3 మీడియం సైజ్ టొమాటోలు వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, 2-3 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు కందిపప్పు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు ఒకళ్ళు క్యాటరింగ్ చేస్తారండి. వాళ్ళు ఇదే స్టైల్లో రసం చేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక స్ట్రైనర్ లో వేసి వడకట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని టొమాటోకి ఇలా పైనున్న పొట్టు తీసేయండి. ఇలా మిగిలిన టొమాటోలకు కూడా తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టొమాటో పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి కూడా దంచి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి. టొమాటోలు ఉడికించిన వాటర్ కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలో కొంచెం బెల్లం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. క్యాటరింగ్ స్టైల్ టొమాటో రసం రెడీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.